అయితే ఈ క్రైమ్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 7 ఇటుకలు మనకు కనిపిస్తున్నాయి. రాజ్ కుమారే ఆ 7 ఇటుకల్ని పేల్చాడు. ఎందుకు? ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ అదే. 7 ఇటుకలు వరుసగా లెక్క పెడితే ఉన్నాయి. ఇది ఎందుకు? బాలికని షాబాద్ శివార్లో చంపేశాక ఆ చెరువుగడ్డ దగ్గర బాలికని చంపిన తర్వాత అక్కడ 7 ఇటుకలు ఒకదానిపై ఒకటి పేర్చాడు రాజ్ కుమార్. అయితే చంపింది 6గురిని, భార్యని, 2 పిల్లల్ని, ఇటు బాలికని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నానమ్మని. కానీ అతడు పేర్చింది మాత్రం 7 ఇటుకలు. ఎందుకు అంటే ఎఫ్ఐఆర్ కాపీ, బాధితుల వర్షన్ వింటుంటే ఆ 7వది బాలిక తండ్రి మర్డర్ అనే అర్థమవుతోంది. ఇంతకుముందే వాళ్ళ మేనమామ మాటలు మనం చూసాము. నీ భర్తను చంపినట్లే నిన్ను, నీ కుటుంబాన్ని కూడా చంపేస్తానని కొద్ది రోజుల కిందే వార్నింగ్ ఇచ్చాడు బాలిక తల్లికి. అప్పుడే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఆ భర్తను చంపింది ఇతడేనా అని. అప్పుడే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వాళ్ళు. సో ఈ 7వ ఇటుక అనేది మరి బాలిక తండ్రిదేనా? రాజ్ కుమారే చంపేశాడా? లేకపోతే ఎందుకు ఇలా పెట్టుంటాడు? రాజ్ కుమార్ ఉద్దేశం ఒక్కో ఇటుక ఒక్కరి కోసం పేర్చాడా? అదే అనిపిస్తుంది. నెంబర్ 1 ఇటుక బాలిక, 2వ ఇటుక బాలిక తల్లి, 3వ ఇటుక బాలిక నానమ్మ, 4వ ఇటుక నిందితుడి భార్య, 5వ ఇటుక నిందితుడి మొదటి కుమారుడు, 6వ ఇటుక నిందితుడి 2వ కుమారుడు అనుకుంటే మరి 7వ పెద్ద ఇటుక ఎవరిది? గతంలో బాలిక తండ్రినా? అతన్ని చంపింది కూడా రాజ్ కుమారేనా? 7వ ఇటుక ఇస్తున్న సంకేతం అదేనా? ఇప్పుడు ఇల్లు పక్కన ఇల్లే కదా, అదే మా బాగా చనిపోయింది. వన్ ఇయర్ అవుతుంది ఆయన చనిపోయి కూడా 1 ఇయర్ పైన అవుతుంది. అప్పుడు చనిపోయినప్పుడు ఏంటంటే మేము సడన్గా ఇట్లా హార్ట్ అటాక్ అనుకొని, డ్రింక్ వేసాడు ఆయన, హార్ట్ అటాక్ అనుకొని మేము ఇక అయిపోయింది. ఇక దాన్ని క్లోజ్ చేసినాం. మాకు అంత థాట్ రాలే, వీడు చంపిన థాట్ రాలే. ఎందుకంటే వీడు ప్రీ ప్లాన్గా ఉన్నాడు యాక్చువల్గా. ఏమైంది, వీడు ఆ రోజు ఏదైతే 16th రోజు ఏదైతే శంషాబాద్లో ఆ కాలేజ్ దగ్గర వీళ్ళని అన్నాడు, అంటే మీ మొగన్ని చంపేసినా మిమ్మల్ని చంపితే ఓడేం బిక్తాడని అన్నాడు. అప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడు మా బావ చనిపోయిన రోజు ఏం చేసిండంటే వీడు కార్లు ఎక్కించుకోండు, తాపిండు మంచిగా, నిండే తాపిండు. తాపి ఇంకోడు ఉన్నారు, వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, తాపి ఇంకా తీసుకొచ్చి ఇంట్లో వండబెట్టిండు. వాడే భుజాల మీద తీసుకొచ్చి, ఇక్కడెవరు భుజం మీద తీసుకొచ్చి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి పక్కన వెళ్ళే కదా, డైలీ కలిసే ఉంటారు కదా, తీసుకొచ్చిండు. తాగిండేమో అవుట్ అయినట్టు అని చెప్పేసి ఇంట్లో వచ్చి పండబెట్టిన తర్వాత 5 minutes అవుతుంది. ఆయన గురకబెట్టట్లే. వీళ్ళు ఇంటి వాళ్ళు అబ్జర్వ్ చేసారు, ఇంత వండిండు గురకబెడతలేడు అని చెప్పేసి. ఇమ్మీడియట్లీ మళ్ళీ వీడే రాజ్ కుమార్ అనేటోడే పక్కనే ఇల్లు కార్ తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ ఆయన హాస్పిటల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వివో హాస్పిటల్ అని షాద్నగర్లో అడ్మిట్ చేసేసిండు. మీ మొగన్ని చంపేసిన మిమ్మల్ని కూడా చంపేస్తా అందరినీ, ఇంట్లో ఎవరిని ఉంచా నేను. మా అక్కకి ఆ పిల్లని గుంజుకోతే మా అక్క ప్రొటెక్ట్ చేసింది కదా, ఆమెను బయకకు నూకేసి ఈ పారిపోకుండా అంటుండు. అంటే ఇన్ని ఆనం అన్నాక మాకు డౌట్ వచ్చి ఇక మా బావని చంపింది కూడా వీడియో అయితే అట్లయితే ఆ రోజు యాక్టివిటీస్ వీడియో ఉన్నాయి ఎక్కువ అని చెప్పేసి పిఎస్లో వచ్చి సేమ్ యాజ్ టీజ్గా కంప్లైంట్ ఇచ్చినాం. ఇంకా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మొత్తం ప్రాణాలు తీసిరు వీళ్ళు. పిఎస్ నుంచే మాకు అన్యాయం జరిగింది. ఫస్ట్ పిఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ఇదంతా ఫస్ట్ మాకు.